ఇక తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటించారు. పొగాకు కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా కూటమి సర్కార్పై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర దక్కిందని, రైతులకు మాత్రం న్యాయం జరగలేదని ఆరోపించారు. దళారులతో ప్రభుత్వం రాజీ పడిందని, రైతు ప్రయోజనాలు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని, కానీ ఇప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నా రైతులకు రాబడి మాత్రం రావటం లేదన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, మొత్తం జగన్ పర్యటనకు సంబంధించి ఎలా చూడాలి బావరాలుగా? ఏదైతే ఏపీ మాజీ సీఎం అదే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పర్యటన అంతా రైతు పోరు తోటి కొనసాగింది. రైతు పోరు అంటే పొగాకు రైతులకు మద్దతు ధర కోసం రైతు పోరు అనే కార్యక్రమానికి నిర్వహించారు. అయితే ఇప్పుడు దేవరపల్లిలో ఏదైతే పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించిన తర్వాత అక్కడ రైతులను ఉద్దేశించి కూడా, అలాగే మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అయితే ఆయన పర్యటన ఉదయం 10:30 గంటలకి ఆ తాడేపల్లి నుంచి ఆ దేవరపల్లి హెలిప్యాడ్కి చేరుకున్నప్పటికీ ఇక్కడ చూసినట్లయితే దాదాపు 2:30 గంటల పాటు ఆయన ర్యాలీ కొనసాగింది. 2 కిలోమీటర్లు అంటే 2.5 కిలోమీటర్లు కొనుగోలు కేంద్రానికి చేరుకోవడానికి దాదాపు 2.5 గంటలు పట్టింది. ఆ తర్వాత ఈ కొనుగోలు కేంద్రంలో ఈ ఏదైతే పొగాకు బేళ్లు ఉన్న రైతులతోటి తెచ్చి గ్రామంలో పాల్గొన్న రైతులతోటి ఏ విధంగా ధర లభిస్తుందనే విషయం మీద ఆయన రైతులందరినీ కూడా మాట్లాడి తెలుసుకున్నారు. అయితే ఇక్కడ తమకి గిట్టుబాటు ధర లేక దాదాపుగా ఒక ఎకరానికి ₹1,00,000 పైనే నష్టపోతున్నామని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది. అయితే గత ఏడాది అంటే కేజీకి ₹450 ఇస్తే ఇప్పుడు గిట్టుబాటు ధర ఈ రోజు ఉన్న ధర ₹262 నుంచి ₹265 వరకు పలుకుందని చెప్పేసి రైతులు వివరించడం జరిగింది. అంటే తన పర్యటన ప్రకటించిన తర్వాత ₹10 అదనంగా గిట్టుబాటు ధర పెరిగిందని చెప్పేసి జగన్ కూడా ఇక్కడ చెప్పడం, రైతులు కూడా జగన్ కి ఆ విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. అయితే ఒక కేజీకి ₹174 వరకు రైతులు నష్టపోతున్నట్టుగా కూడా జగన్ తన అనంతరం అంటే రైతులతో మాట్లాడిన అనంతరం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని మీడియా ముందు కూడా స్పష్టంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు పాలనలో మొత్తం రైతులందరూ కూడా నష్టపోతున్నారు. ఒక పొగాకు రైతే కాదు, ఒక మామిడి రైతు కానీ, మిర్చి రైతు కానీ, ఇట్లాగా రైతులందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, చంద్రబాబు పాలన విఫలమైందంటూ కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అయితే తన ప్రభుత్వ హయాంలో ₹3,000 కోట్ల స్థిరీకరణ, మార్కెట్ స్థిరీకరణ, ధరల స్థిరీకరణ కోసం పెట్టి మొత్తం పంటల కిందకి కూడా గిట్టుబాటు ధర కల్పించి 7,000 కోట్లకు పైగా పంటల ఉత్పత్తులను కాపాడామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ పొగాకు రైతులు అంటే రాష్ట్రంలో దాదాపుగా చూసినట్లయితే దాదాపు 113 మిలియన్ల పొగాకు పంట ఉంది. ఇందులో 40% వరకే ఇప్పుడు కొనుగోలు చేశారు. భారీగా నిల్వలు రైతుల దగ్గర ఉండిపోయి మళ్ళీ చేతి కూడా వచ్చింది. ఇప్పుడు రైతులు ఏం చేయాలని కూడా జగన్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఈ గంజాయికి ఉన్న రేటు కూడా ఈ ప్రభుత్వంలో రైతులకి పంటలు పండించే రైతులకి ధర కల్పించట్లేదని కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అయితే ఈ పర్యటన కూడా థ్యాంక్స్ శ్రీరామూర్తి.